చదువుకునే ఈ పాఠ్యభాగంలో యేసు ప్రభు రాకడను గురించిన సంగతులు కనబడతాయి. ఇది రెండవ రాకడను గురించి చెప్పే సంగతులు. యేసు ప్రభు తన శిష్యులు అనగా పరిసయ్యుడు వచ్చి అడిగినాడు. అండ్ హ్యావింగ్ బీన్ ఆస్క్డ్ బై ద ఫారిసీస్, వేర్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమింగ్? పరిసయ్యులు వచ్చి యేసు ప్రభును దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగినారు. యేసు ప్రభు అందుకు జవాబు ఏం చెప్పినాడు? దేవుని రాజ్యము ఇక్కడుంది, అక్కడుంది అని మీరు వెతకవద్దు, అది మీ మధ్యలోనే ఉంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యూ. దేవుని రాజ్యం అనేది మన మధ్యలోనే ఉంది ప్రియులు. అందుకే మనం క్రమంగా, రాజ్యం అంటే క్రమమును మాట్లాడతాం. అందుకే మనం క్రమంగా కూర్చొని క్రమంగా దేవుని గణపరిచి అల్లరి లేనటువంటి వాతావరణంలో దేవుని ఉన్నతమైన వెలుగును ఆనందించే గొప్ప వెలుగు మనకు అనుగ్రహించబడింది. మన మధ్యలోనే దేవుని రాజ్యం ఉంది. ఇంకా దేవుని రాజ్యం కొరకై అదిగో అక్కడ ఉంది, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అని కాదు. యేసు ప్రభు దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది అంటూ ఇక్కడ ఒక మాట ఏమంటారంటే, అండ్ హి సెడ్ టు ద డిసైపుల్స్, డేస్ ఆర్ కమింగ్, దినములు రాబోచున్నవి, when he shall desire to see one of the days of Son of Man. మనుష్య కుమారుని దినములు చూడాలని ఉపేక్షిస్తారు. and shall not see it. దానిని చూడలేరు మీరు అన్నాడు. మనుష్య కుమారుని దినములు ఎలాంటిదంటే, యేసు ప్రభు ఈ భూలోకములో ఆయన సంచరించిన దినములను గురించి మాట్లాడతారు. మనుష్య కుమారుని దినములు మన కొరకు కాదు, మనకు యేసు ప్రభు ఆయన. మనుష్య కుమారుడు కాదు, యేసు ప్రభుని నమ్మిన వారికి ఆయన మనకు అనుగ్రహించబడిన వెలుగు ఏంటంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించారు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. సో యేసు క్రీస్తు ప్రభు, ఆయన మనందరికీ శిరస్సై ఉన్నాడు. మనల్ని పిలిచిన వెలుగు వేరు. మనుష్య కుమారుడిగా ఆయన మనల్ని పిలిచదు. మనుష్య కుమారుడిగా ఆయన ఈ భూలోకంలో మెస్సయ్యగా వచ్చినాడు. దానియేలు గ్రంథంలో రాయబడింది, షడ్రేక్, మెషేక్, అబేద్నెగో వీరి ముగ్గురు అగ్నిగంధకముల చేత మండే ఆ గుండంలో పడవేయబడినప్పుడు 4వ మనిషి అక్కడ ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుని రూపము కలిగి ఉన్నాడు అని ఉంది. చూడండి, మాట చదవండి. దానియేలు గ్రంథము దానియేలు గ్రంథంలో ఈ మాట, షడ్రేక్, మెషేక్, అబేద్నెగో వారు చేసిన ఈ కార్యంలో అక్కడ 4వ మనిషిగా కనబడిన వారు ఎవరు అంటే మనుష్య కుమారుడు అని అక్కడ కనబడుతుంది. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 25వ వచనం చదువు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, డానియల్, ద బుక్ ఆఫ్ డానియల్, చాప్టర్ 3:25. O king, he answered, said, Lo, I see 4 men loose, walking in the midst of the fire, and they have no hurt, and the appearance of the 4th one is like a son of God. దేవుని కుమారుని పోలిక కలిగిన వానిగా 4వ వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈ 4వ వ్యక్తి ఎక్కడున్నాడంట? అగ్నిగంధకముల చేత అంటే మండే వాతావరణంలో ఈ 4వ వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు ఇశ్రాయేలీల యొద్దకు ఎప్పుడొస్తాడు అనంటే, వారు ఇలాంటి భయంకరమైన వాతావరణంలో ప్రవేశిస్తారు పిల్లలు. ఇశ్రాయేల్ మనుష్య కుమారుడిగా ఆయన మరలా ఎప్పుడు వస్తాడు అనంటే, వేడిమి చేత మండే వాతావరణం ఆరంభమవుతుంది. యేసు ప్రభు రాకడ ఎంతో భయంకరంగా ఈ భూలోక పరిణామాలకు చోటు తీసుకుంటుంది. ఈ మాటలు బాగా వినండి ప్రియులు. చాలామంది యేసు ప్రభు రాకడను గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇలాగవుతుంది, ఇలాగవుతుంది, ఇలాగ జరుగుతుంది, ఆ దినములు రేపు ఎల్లుండి 3 రోజుల్లో జరగవచ్చు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సెప్టెంబర్ 21, 22, 23, 24 తారీఖులో
చాలా సంఘటనలు భూలోకంలో జరుగుతాయి. యేసు ప్రభు రాకడకు అవి సంకేతాలేమో, నువ్వు బాగా జాగ్రత్తగా ఉన్నావా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ సంకేతములన్నీ కూడా దేవుడిచ్చే ఈ సూచనలన్నీ కూడా ఎలాంటివి అంటే, అందుకే ఈ పాఠ్యభాగంలో మనం చదువుకున్నాం. ఇదిగో ఆ దినములు ఎలాగుంటాయంటే మరి నోవహు దినముల వలె ఉంటాయి. నోవహు దినాల్లో జరిగింది ఏంటంటే అక్కడ రాయబడింది, వారు తినుచు 27వ వచనంలో దే ఏట్, దే డ్రాంక్, దే మ్యారీడ్ అండ్ వేర్ గివెన్ ఇన్ ద మ్యారేజ్. నోవహు దినములలో 3 క్రియలు జరుగుతాయి. ఇలాంటివి అంటే వారు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇచ్చుచు అని ఉన్నది. యేసు ప్రభు రాకడకు మునుపు ఆయన వచ్చే సమయం ఎలాగుంటుందంటే మనుషులు తింటూ త్రాగుతూ ఉంటారంట. అంటే సుఖం. తినుచు త్రాగడం అంటే సుఖం. ఈ మాటలు బాగా వినండి ప్రియులారా. మాటలు నిద్రపోతున్నారా? చాలా నష్టపోతారు మీరు. యేసు ప్రభు రాకడను గురించిన సంగతులు మన ఆత్మీయ జీవితంలో భయమును, ఆనందమును పుట్టియాలి. యేసు ప్రభు ఇప్పుడు వస్తే నీ కుమారుడు ఎత్తబడతాడా? యేసు ప్రభు ఇప్పుడు వస్తే నీ భార్య ఎత్తబడుతుందా? యేసు ప్రభు ఇప్పుడు వస్తే నీ భర్త ఎత్తబడతాడా? ఇది భయం, వణుకు పుట్టియాలి. ఎముకలలో ఎలాంటి భయం రావాలి అని అంటే, నేను ఈజ్ ఇట్ ట్రూ అని నీకై నువ్వు ప్రశ్నించుకునే వాతావరణంలోనికి వచ్చినావు అంటే ఇది నిజమా అంటే నువ్వు మెలకువ లేదు అని అర్థం. ఎముకల సత్తువలో నొప్పులు వస్తాయి పిల్లలు కొంతమందికి. యేసు ప్రభు రాకడ లాంటి నొప్పిని కలిగేకపోతే నువ్వు మెలకువగా లేవు. నోవహు దినములు ఎలా ఉంటారు? సుఖమును ప్రేమించినారు. ఈరోజు పొద్దున్న లేచిన ఎవరితో నాకు పని లేదు, ఈరోజు యేసు ప్రభు వస్తే నేను వెళ్ళిపోతాను. నా భార్యతో పని లేదు, నా పిల్లలతో పని లేదు, నాకు ఎవరితో పని లేదు. ఎందుకంటే నా కొరకు నేను, అంతేనా? మీ కొరకు నేను కాదు, నా కొరకు నా భార్య కాదు, పరలోకంలోకి వెళ్ళడానికి. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు నేను విల్ గో ప్రియ, నేను వెళ్తానా? యేసు ప్రభు రాకడకు మునుపు ఏం జరుగుతుందంటే సుఖము ప్రియ. వండం అంటే ఇప్పుడు ఏమంటారు రాజన? ఆర్డర్ చేయవా అంటారు. వండే ఓపిక సుఖము. అంటే తినుచు త్రాగుచు అనే పదం కనబడింది కనుక ఈ రోజుల్లో మనుషులు వెతికేది ఏంటంటే సుఖమును వెతుకుతారు. ఆ రోజుల్లో మనుషులు తినడానికి కొరకు ఎంత ప్రయాసపడేవాళ్ళు, నడిచేవాళ్ళు, పంటను పండించుకునేవాళ్ళు. మనుషులంతా ఎట్లా ఉండారంటే ఎముకల వలె ఏ మాత్రము క్రొవ్విన పదార్థం వారి జీవితంలో లేనట్టుగా ఉంటాయి. ఈ రోజు ఎలాగున్నారు అని అంటే సుఖము. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ యువర్ ఫింగర్ టిప్. ఇది ఎందుకు అయింది ఇలాగూ? దానియేలు గ్రంథంలో చదువుదాం. రేపు దానియేలు గ్రంథంలో పెట్టుకున్నాం. మనము ఎలాంటి దినాల్లో ఉన్నాం, హౌ ఆర్ వి, వేర్ ఆర్ వి అని అంటే దానియేలు గ్రంథంలో మరి దానియేలుతో దేవుడు మాట్లాడినాడు. ఇదిగో ఈ సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అని అంటే దేవుని గ్రంథంలో ఈ సంగతులను మరి దానియేలుతో ముందే రాయించినాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. జ్ఞానం అభివృద్ధి అవుతుంది. మనుషుడు మరి మాట చూపిస్తాను కదా. దానియేలు గ్రంథంలో ఎలాంటి వాతావరణంలోనికి మనుషులు వచ్చేస్తారు అని అంటే విల్ బి ఆల్ డిఫరెంట్. నేను తర్వాత వచనంలో తీసుకొస్తాను. దానియేలు గ్రంథంలో దానియేలు ఏమంటాడంటే అంత్య దినాలలో మనుషుల జ్ఞానం అభివృద్ధి అవుతుందంట. మనుషుని జ్ఞానం ఎంత అభివృద్ధి అవుతుంది అని అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ద ఫింగర్ టిప్. పూర్వదినాల్లో ఒక మనిషిని కాల్చాలి అని అంటే వాడు ఎక్కడ ఉంటాడు, వాడిని రాకపోకలు తెలుసుకొని ఆ గడియ కొరకు వేచి ఉండి వేగు చూసి వాడు వచ్చినప్పుడు కత్తితో పొడిచి దగ్గరికి పోయి చంపేవాళ్ళు. యుద్ధాలు కూడా అలాగే జరిగేవి. వాడు దగ్గరికి వచ్చే వరకు కూడా అతన్ని చంపలేకపోతారు. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే పిల్లల జ్ఞానం ఎంత అభివృద్ధి అయిందంటే నువ్వు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడో కూర్చొని బటన్ నొక్కితే నాశనం అయిపోతుంది. కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయాలి అంతే. ఎక్కడికి వెళ్ళాలి, ఈ బాంబ్, ఈ
ఈ యొక్క పదార్థం ఎక్కడికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు సెట్ 2 కోఆర్డినేట్స్. ఎంత అభివృద్ధి అయింది జ్ఞానం. దొరికిందా నా వచనం? 4వ అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. And thou, Daniel, close the words and seal the book till the time of end. Many shall run to and fro, and knowledge shall be increased. ఎలాంటి జ్ఞానం వస్తుందంట? మనుష్య జ్ఞానం అంతయు కూడా నాశనమునకు తీసుకొని వెళ్తుంది. ఈ రోజులు ఎలాగున్నాయంటే సుఖమును, అందుకే లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, దేర్ విల్ బి మెన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ప్రియులారా. ఏడికి పోయినా సుఖమును కోరుతారు. అబ్బా కష్టపడినా ఇప్పుడు సుఖం కావాలి. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రియ బిడ్డలముగా, దేవుని పిల్లలముగా మనమందరం కూడా చూడాల్సిన వెలుగేంటంటే నేను దేవుని కొరకే ఇలాంటి జీవితంలో. తర్వాత అక్కడ పెళ్లి చేసుకొనుచు పెళ్లిళ్ళకి ఇచ్చుచూ ఉన్నారు. ఇది ఇంకొక సుఖభరితమైన వాతావరణం. అంటే నోవు దినములు ఎలాంటివి అనంటే సుఖముతో కూడుకున్న దినాలను అనుభవించుతూ ఉన్నారు. అప్పుడు ఎలాగొచ్చిందంట? సమాప్తం అనగా ప్రళయం వచ్చింది. ఒక వచనం గమనించండి, అక్కడ నోవహు ఓడలోనికి చేరే దినము వరకు ఎవ్వడు ఊహించారు. నోవు ఎక్కడ చేరినాడంట? ఓడలో ప్రవేశించే వరకు ఎవరికి ఏం అర్థం కాలేదు. కింద మళ్ళీ ఏమంటాడంటే లోతు దినములను జ్ఞాపకము చేసుకోనండి. ఏమైందంట? లోతు ఆ పట్టణము నుండి బయటికి వెళ్ళేంత వరకు పిల్లలు 28వ వచనంలో రాయబడింది. యాజ్ took place in the days of Lot, they ate, they drank, they bought, they sold, they planted, they builded. ఇక్కడ ఇంకా 2 విస్తరించినాయి. ఇక్కడ వివాహముల గురించి చెప్పబడలేదు, కానీ ఇక్కడ ఏమంటా ఉన్నారంట, వారు ఎలాంటి దినాల్లో ఉన్నారు అంటే వారు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కట్టుచు ఉన్నారు. వాట్ ఎ డెవలప్మెంట్ ప్రియులారా. అంత ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధిని గురించి. నోవు దినాలు ఎలా ఉందంటే సుఖమును ప్రేమించి. లోతు దినాలు ఎలా ఉన్నాయనంటే డెవలప్మెంట్. ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది ప్రియులారా. ఫేస్బుక్లో నేను చూస్తా ఉన్నాను, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను చూస్తే 1 సంవత్సరం కిందట ఈ పట్టణం ఇలా ఉండింది, ఈరోజు ఇలా ఉంది. అంటే ఆ పట్టణం ఎలా ఉంటుంది అంటే అభివృద్ధి ప్రియులారా. పంటలు పండించు, ఎక్కడ చూసినా కట్టుచు, ఎక్కడ చూసినా విస్తరించి అభివృద్ధి అయ్యే ప్రణాళికలో మనుషులు ఉన్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే లోతు ఆ పట్టణము నుండి బయటికి వెళ్ళిన తర్వాత నాశనం వచ్చింది. ఈ భూలోకమునకు నాశనం సంపూర్ణంగా ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు అదృశ్యం కావాలి. నువ్వంటే యేసు ప్రభుని నమ్ముకున్నవాడు. యేసు ప్రభుని నమ్ముకున్నవాడంటే పాప క్షమాపణ పొందినవాడు, బాప్తిస్మం తీసుకున్నవాడు, మారు మనస్సు పొందినవాడు ప్రియులారా. పశ్చాత్తాప హృదయం కలిగి యేసు ప్రభు కొరకై ఎదురు చూచేవాడు. ఎలాగ ఎదురు చూస్తాం యేసు ప్రభు కొరకై? ఆ ప్రభువా నువ్వు రా, నేను వస్తానయా నీతో కాదు. లెట్ us see what it says. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో యేసు ప్రభు కొరకై ఎదురు చూడడం అంటే ఎలాంటి వెలుగో చూద్దాం. 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ పౌలు ఈ సంగతులను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే 26వ వచనంలో, For as often as ye shall eat this bread and drink the cup, ye announce the death of the Lord until he come. చదవన తెలుగులో, ఈ రొట్టెను తిని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు, ఎప్పటి వరకంట? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. యేసు ప్రభు రాకడ కొరకు ఎలాగ ఎదురు చూస్తామంట? ఆయన వచ్చేంత వరకు కూడా ఈ పాత్రలోనిది తినుచు త్రాగుచు అని రాయాలి. లోతు దినాలు ఎలా ఉన్నారంటే మనుషులు తినుచు త్రాగుచు ఉన్నారు. యేసు ప్రభుని నమ్మిన వాడు ఏం చేయాలంట? యేసు ప్రభు వచ్చే వరకు ఈ పాత్రలోనిది తినుచు త్రాగుచు, ఆయన వచ్చేంత వరకు.
యేసు ప్రభుని నమ్ముకున్నవాడు యేసు ప్రభు రాకడ కొరకు ఎలాగో చూస్తాడంటే ఈ పాత్రలోనిది తినుచు త్రాగుచూ ప్రియుల. ఇంకా నేను సంపూర్ణంగా నమ్ముకోలేదు, ఇంకా నాకు అవకాశం ఉంది, ఇంకా సమయం ఉంది అంటే యు ఆర్ అట్ ద బిగ్గెస్ట్ లాస్ ప్రియుల. ఒక ప్రమాదకరమైన నష్టపూరితమైన వాతావరణంలో ఎవరు ఉన్నారు అంటే యేసు ప్రభువును జ్ఞాపకము చేసుకునని వాడే ప్రియుల. ఆయన పాత్రలోనిది తినక ఆయన పాత్రలోనిది త్రాగని వాడు ప్రియులరా. ఆయన రాకడ కొరకు ఎందుకు తింటున్నాం, ఎందుకు ఈ పాత్రలోనిది తింటున్నామంటే పాత నిబంధన గ్రంథంలో ఒక ఛాయ ఉంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏమంటా, ఇదిగో ఈ రాత్రి మీరు ఈ మాంసమును భుజించాలా, ఈ చేదు కూరలతో పాటు మీరు ఈ పస్కా పండుగ యొక్క ఆచారమును కొనసాగించాలా. ఎందుకంటే మీకు ఒక ప్రయాణం ఉంది. ఆ పస్కాను భుజించని వాడు ఎవ్వడు కూడా ప్రయాణం చేయలేదు ప్రియులను. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉంది ప్రియులను. పస్కాను భుజించని వానికి ఏం దొరికింది అంటే మరణం దొరికింది. దేవుడు నిర్గమకాండం 12వ అధ్యాయం ఏమన్నాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. మీరు మీ ఇంటి వారందరూ కలుసుకొని, మీ ఇంటి వారికి సరిపోకపోతే పక్కకున్న వారిని పిలుచుకొని అందరూ కలిసి ఒక గొర్రెను వదియాలి. ఆ గొర్రెను వధించి దాని రక్తమును తీసుకొని నిలువు కమికిని అడ్డు కమికి పూయాలి అని అన్నాడు. పూసి మీరు ఇంటిలో కూర్చొని ఆ మాంసమును భుజించాలి, ఆ మాంసంతో పాటు చేదు కూరలను కూడా మీరు తినాలి అని నిర్గమకాండం 12వ అధ్యాయంలో. నేను సంహారకుడు మధ్యరాత్రి పూట వీధుల్లో ఐగుప్తు దేశములో సంచరించుచు ఏ గుమ్మమునకైతే రక్తమును పూయబడలేదో, ఏ నిలువు కమ్మికైతే రక్తము పూయబడలేదో ఆ ఇంట్లో ఏంటంట మరణం. ఆ ఇంట్లో జ్యేష్ఠమైన కుమారుడు చనిపోతాడు, జ్యేష్ఠమైన పశువు చనిపోతుంది, జ్యేష్ఠమైన ప్రతి వస్తువు జీవముతో కలిగిన చనిపోతుంది. చచ్చిపోయినవాడు ప్రయాణం ఎట్లా చేస్తాడు? చనిపోయిన వాడు ప్రయాణం ఎలాగో చేస్తాడు? ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, రేపు ఉదయం నీకు ప్రయాణం, మీరు ఈ రాత్రి ఇది భుజించాలి. భుజిస్తే పొద్దున వెలుగును చూచేవాడు ఎవరంట? బ్రతికి ఉన్నవాడే ప్రియుల. ఇంట్లో మరణం ఉన్నవాడు ప్రయాణం చేయడు, ఇంట్లో మరణం ఉన్నవాడు ముందుకు సాగడు. మరణం ఎవరింట్లో ఉంది? యేసు ప్రభువును అంగీకరించని ప్రతి ఇంట్లో మరణం ఉంది ప్రియుల. యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించకుండా, ఆయన రక్తములో కడగబడకుండా, ఆయన బలిని అంగీకరించకుండా, ఆయనను ప్రభువాని ఒప్పుకొనక మారు మనసు పొందని ప్రతి కుటుంబం ఏముందంట? మరణం ఉంది. మరణం ఉన్నవాడు ప్రయాణం చేయడు. మరణం లేనివాడు ఏం చేస్తాడంట? రేపు ఉదయకాలం మాకు ఒక కొత్త ప్రయాణం. ఆదివారం ఉదయం ఏంటంటే ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ అ న్యూ జర్నీ పిల్లల. నీ ప్రయాణం ఎక్కడికంటే ప్రభు వచ్చేంత వరకు ఈ పాత్రలోనిది తిని రాగాలి. యేసు ప్రభు కొరకు ఎదురు చూసేవాడు ఎలాంటిదంట? నా కుటుంబం ఎలాగో చూడాలంటే ఐ హ్యావ్ అ జర్నీ పిల్లల. నేను ప్రయాణమునకు ముందుకు సాగిపోతా ఉన్నాను. ఆయనను జ్ఞాపకం చేసుకున్నవాడు పిల్లలు. జ్ఞాపకం చేసుకున్నని వారికి యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. లూకా సువార్తలో ఉంది, నేను మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఆ 18-19 అధ్యాయం చదివితే ఈ సేస్ దట్ ఐ డోంట్ నో హూ యు ఆర్. ఇదిగో మీరు ఎవరో నాకు తెలియదు అని యేసు ప్రభు మాట్లాడతాడు. యేసు ప్రభు రాకడకు ముందు ఎవరు పోవాలంట? నోవహు ఓడ ఎక్కాలి, లోతు ఆ పట్టణం దాటాలంటే. యేసు ప్రభు రాకముందు ఏం జరగాలంట? నువ్వు ఈ లోకమును దాటాలా, పరలోకములో ప్రవేశించాలి. ఈ లోకమును దాటాలి అని అంటే షరత్ ఏంటంట? యేసు ప్రభు నీ రక్షకుడా, ఆయన నా రక్షకుడు ప్రియుల. నా కొరకై చనిపోయినాడు, నా కొరకై సమాధి చేయబడినాడు, నా కొరకై తిరిగి లేచినాడు, నా పాపమును క్షమించినాడు, నేను విశ్వాసం ఉంచినాను, బాప్తిస్మము తీసుకున్నాను. ప్రభు కొరకై సహవాసంగా రొట్టె విరుస్తూ సాగుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాడు. ఏ భార్య అయితే భర్త ఇంటికి వస్తాడు అనే నిరీక్షణ లేకుండా జీవిస్తుందో ఆ ఇల్లు ఎలాంటిదంట? నరకమే ప్రియుల. భర్త వస్తాడు, ఎప్పుడు ఎడికి పోయినాడమ్మో నీ భర్త? పనికి పోయినాడు. ఎప్పుడు వస్తాడు? ఈల్కాం మామూలుగా అయితే 7 గంటలకే రావాలన్నా కానీ ఎప్పుడో తెలియదు, ఎందుకో లేట్ అయింది. యేసు ప్రభు కూడా ఎందుకు లేట్ అయినాడంట? ఇంకా నమ్ముకుంటారేమో, ఇంకా యేసు ప్రభుని ఎరుగుతారేమో, ఇంకా యేసు ప్రభుని తెలుసుకుంటారేమో అనే
లేట్, ఇంకా వాతావరణం ఎలాగుందంట, యేసు ప్రభు కృప చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రపంచం మాట్లాడుతున్న వెలుగు ఎలాగుందో తెలుసా? ఒక మాట చెప్తాను. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం. ఈ వచనాన్ని నేను మన సంఘపు గ్రూప్లో కూడా పెట్టినాను. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. 5వ అధ్యాయంలోకి పోదాం. అక్కడ చక్కని మాట ఒకటి, నేను న్యూస్ పేపర్ చదువుతుంటే 2 వారాల కిందట ఈ మాట నాకు తట్టింది ప్రియులారా. 5వ అధ్యాయం మొదటి నుంచి మరి 4వ వచనం వరకు చదువుదాం. 5 వచనాలు చదువుదాం. But concerning the times and seasons, brethren, ye have no need that it should be written for you. Know perfectly well yourselves. తెలుగులో ఏం చెప్తుందన్న చదువు. మొదటి వచనం, సహోదరులారా ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. మీకు రాయాలనా అంటున్నాడు. ఏ సమయం గురించి అంట? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఆ సమయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలుకు చెప్పినాడు ఆ మాట. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం ఏమంటారే, సమయములను కాలములను గురించి ఎరగాల్సిన అవసరం మీకు లేదు, అది దేవుని వశంలో ఉందని ఇశ్రాయేలు ప్రజలకు మాటలు ఇచ్చినాడు. కానీ సంఘానికి ఏం చెప్తా ఉన్నాడు పిల్లల? చదవను మరలా 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఎందుకు అంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక. దేవుడు నా లోపల ఉన్నాడు ప్రియ. ఆ దేవుడు నాకు చెప్పడా యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పడా? చెప్తాడు. నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఈజ్ కమింగ్. నీ హృదయంలో చెప్తలేడంటే ఈజ్ నాట్ దేర్. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే దేవుడు నీకు జరగబోయే సంగతులు చెప్తాడు పిల్లలు. అందుకే నీకు రాయనక్కర్లేదు, ఆయన వస్తాడు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతాడు. హీఈస్ కమింగ్ పిల్లలు. ఎప్పుడు వస్తున్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఇంకా చదవండి కింద. For ye know perfectly well yourselves the day of the Lord so comes as a thief by night. ప్రభు రాకడ ఎలాగుంటుందంట? రాత్రి వచ్చు దొంగ వలె. రాత్రి అంటే చీకటి అయిపోతుంది అంతా. రాత్రి ఎలాంటిది అంటే ఎక్కడ చూసినా ఎలాంటి వెలుగు కనబడదు. ఇంకా కింద చదువుదాం. When they may say, 3వ వచనం చదవను. లోకులు నెమ్మది సడన్ అప్ప కింద when they may say peace and safety. ఇండియా కాదు, తెలుగులో తరచుగా డిఫరెంట్గా ఉందండి. ఏమంటున్నారంటే నెమ్మది ఉంది, సమాధానం ఉంది అని అనుకుంటారంట అందరు. కాదు. ఇంగ్లీష్ when they may చెప్తారంట. when they may speak about peace and safety. రేపు పొద్దున ఏముందో తెలుసా ప్రియులారా? రేపు ప్రపంచంలో జరగబోయేది ఏందో తెలుసా మీకు? ఎవరైనా వార్తలు వింటున్నారంటే అసలు వార్తలు వినను. అట్లాంటిది ఇజ్రాయెల్ మీద దాడి ఇరాన్ చేసినప్పటి నుండి జరుగుతున్న పరిణామాల కొరకు న్యూస్ పేపర్ తెప్పించుకొని అదే పనిగా అదే చూస్తూ ఉంటారు. రేపు జరగబోయేది ఏంటి తెలుసా? 21 సెప్టెంబర్ ఐక్యరాజ్య సమితి సమాధానం కొరకు, భద్రత కొరకు కూడుతుంది. 21 సెప్టెంబర్ అని న్యూస్లో స్ట్రోల్ అవుతాం. దేని కొరకు కూడుతుందంట? పీస్ అండ్ సేఫ్టీ. ఇక్కడ బైబిల్లో కూడా అదే మాట. when they may say peace and safety. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా కలుసుకొని, రేపు మనకు భారతదేశం అంటే అక్కడ ఏది మంగళవారం అవుతుందో ఎప్పుడైతుందో తెలియదు ప్రియులు. బట్ మన క్యాలెండర్ ప్రకారం, మన దినచర్య ప్రకారం, మన గడియ ప్రకారం రేపు ఏమంటే అలాగే 22nd, 23rd, 24th అని 3 డేట్లు చాలా పగడ్బందీగా మాట్లాడుతాం. ఏం జరగబోతుందంటే దేని గురించి మాట్లాడబోతున్నారు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంట? శాంతి కొరకు, భద్రత, సెక్యూరిటీ. ఇట్స్ అ న్యూస్. మీ గ్రూప్లో చూస్తే ఆ న్యూస్ క్లిప్పింగ్ కూడా ఉంది పిల్లలు. నేను పెట్టినాను, మీకు అందరికీ చదివినారో లేదు. ఇట్ స్పీక్స్ అబౌట్ సేఫ్టీ అండ్ పీస్ పిల్లలు. ఎక్కడ సేఫ్టీ అంట? ప్రపంచంలో సమాధానం కావాలా, ప్రపంచంలో భద్రత కావాలి. ఎందుకు ఇది లేస్తుంది అని అంటే ఇశ్రాయేలులు దాడికి దిగినారు.
ఎలాంటి దాడికి దిగినారు పిల్లల? రూపుమాపాల అని పట్టణంనంతటిని రూపుమాపాల, ఇది మా దేశం, మేమే దీంట్లో ఉండాలని దాడి తీస్తే ప్రపంచమంతా కదిలింది పిల్లల. ఏమంటా ఉన్నారంటే ఇశ్రాయేలు మారణ హోమం చేస్తూ ఉన్నారు, జనసైడ్ మనుషులను చంపేస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా ఏంది నిదర్శనాలు అని అంటే, వారు మంచి చేస్తున్నారంటే మంచిది కాదు పిల్లలు. మనుషుని చంపడం మంచిది కాదు. యేసు ప్రభు అందరి కొరకు చనిపోయినాడు, అందరినీ రక్షించాలనే వచ్చినాడు. కానీ జరుగుతున్న పరిస్థితులు పిల్లలు, ఎవరిని సమర్థించి నేను మాట్లాడడం లేదు, ఎవరు చేస్తున్న మంచిది అని మాట్లాడారు. కానీ ఆత్మీయ జ్ఞానంతో నాకు మెలకువ కలుగుతుంది కాబట్టి నేను అది మీతో చెప్తా ఉన్నాను. ఏం చెప్తానంటే, దే విల్ స్పీక్ అబౌట్ పీస్ అండ్ సేఫ్టీ. వాళ్ళు ఏమంటారంటే, రేపు జరగబోయే పరిణామం ఎలా అంటే, ఒక న్యాయకుని కూడా ఎన్నుకుంటారు వాళ్ళు. యుఎన్ ఎలక్షన్స్ కూడా ఉంది ఈ 3 రోజుల్లోనే. మాట్లాడే భాష ఏంటంట, శాంతి కొరకు, భద్రత కొరకు మాట్లాడతారు. ప్రపంచ నియంత్రణ కూడా ఎన్నుకోబోతా ఉన్నారు. దేని కొరకు అంటే, ఇశ్రాయేలుని అరికట్టాలి. ప్రపంచం యొక్క నిర్మూలానికి కేంద్రమే ఇశ్రాయేలు. ప్రపంచం యొక్క నిర్మూలమున, నాశనమునకు ఎవరు అంటే వెలుగు ఇశ్రాయేలీలే. దేవుని ప్రియబిడ్డలుగా ఈ భూలోకములో, దేవుని ప్రియబిడ్డలుగా ఈ భూలోకంలో ఈ నాశనం రాకమునుపు నువ్వు నేను ఎక్కడ ఉండాలంట? మధ్యాకాశమున యేసు ప్రభుతో ఉండాలి. లోతు కుటుంబం ఆ పట్టణము నుండి తప్పించబడే వరకు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నాశనం రాలేదు. నోవహు ఓడలో పోయేంత వరకు కూడా నాశనం రాలేదు. కనుక ఈ పరిణామాలు ఒక్కసారి గుర్తు చేసుకోనండి. జరుగుతున్నది మీ చుట్టూ. మీరు అనుకుంటున్నారు ఇంట్లో కూర్చొని నేను హాయిగా ఉన్న, ఫేస్బుక్లు చూసుకుంటా, అల్లరితో కూడిన మాటలు పాటలు వినుకుంటా సంతోషంగా కాలం గడుపుతున్నాను అనుకుంటున్నారేమో. నో మై ఫ్రెండ్. ఇంకొకరు ఏమన్నారు అంటే, అదే స్టోరీలు ఏమన్నారంటే, లేయా కాలం అయిపోయింది, ఇంకా రేపు ఎవరు యాకోబుకు రాహేలుగా సమీపం కాబోతాం. లేయా ఎవరంటే మనమే. యాకోబుకు ఇద్దరును అనుగ్రహించబడినారు. యాకోబు ఎవరిని ప్రేమించాడంటే రాహేలును ప్రేమించాడు. రాహేలును ప్రేమిస్తే లాబాను ఏం చేసినాడంటే మోసం చేసి లేయాను అప్పగించిన తర్వాత, మోసం చేసినావు, నాకు రాహేలు కావాలంటే సరే ఇంకా 7 సంవత్సరాలు పనిచేయనన్నా. లేయను యాకోబు ద్వేషించినాడని దేవుడు చూచినాడని రాయలు. లేయాకు పిల్లలైనారు కానీ రాహేలుకు పిల్లలు కాలేదు. సంఘం అభివృద్ధి అయింది కానీ ఇశ్రాయేలు అభివృద్ధి కాలేదు. సంఘము విస్తరించబడింది కానీ ఇశ్రాయేలు విస్తరించబడలేదు. ఎప్పుడు దాకా విస్తరించబడితే, లేయా దాసీలు కూడా పిల్లలు కనంత వరకు కూడా రాహేలు విస్తరించలేదు. లేయాకు దేవుడు అనుకున్న వెలుగులో లేయా సంపూర్ణమయ్యేంత వరకు కూడా రాహేలుకు పిల్లలు కాలేదు. ప్రియులు, సంఘము సంపూర్ణంగా ఎక్కడ దశకు చేరింది అని అంటే, ఎందుకు ఇంత కొద్ది మంది ప్రార్థనకు వస్తున్నారు అని అంటే, వెలుగు అర్థం కాక ప్రియుల. ఒకడు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఒకడు సుఖం కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు, ఇంకొకడు ఏమంటాడంటే పలానా దగ్గరికి వెళ్తేనే నాకు బాగుంటుంది అని అనుకుంటాడు. మోసం ప్రియుల ఇదంతా కూడా. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాని హృదయంలో ఎవరున్నారండి? హూ ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్? పరిశుద్ధాత్ముడు ప్రియుల. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. ఎవరు ప్రియులారా? పరిశుద్ధాత్ముడు దేవుడు. ప్రియులారా, ఒక్కసారి కళ్ళు మూసుకొని నీలో దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడితో చెప్పండి, ఇదిగో ప్రభువా, ఇదిగో దేవా, నా కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదు, బాగు చేయనా? హూ ఇస్ దేర్ ఇన్సైడ్ ప్రియులారా? హూమ్ ఆర్ యూ టాకింగ్ విత్? గాడ్ హిమ్సెల్ఫ్ ప్రియులారా. దేవుడు నీలో ఉన్నాడు. ఒకసారి గుర్తు చేసుకో ప్రియులారా. ఎవరున్నారు నా లోపల అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు నాలో ఉన్నాడు అంటే నేను ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. దేవుడు నాలో లేనప్పుడే నేనేం చేస్తానంటే ఇంకొకరి కొరకు ప్రాకులాడతాను, ఇంకొక వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతాడు. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కనుక యు స్పీక్ టు హిమ్ ప్రియులారా. ఈజ్ దేర్ ఇన్సైడ్. లేడు అంటే మోసంలో ఉన్నావు. లేడు అంటే దేవుని అడుగు, దేవా నాకు పరిశుద్ధాత్మని దయచే. బైబిల్లో ఉంది, ఇదిగో పరిశుద్ధాత్మని అడగండి మీకు ఇస్తాను. పోయిన వారమే మనం విన్నాం లూకాసు వార్త 11వ అధ్యాయంలో. ఇదిగో ఎవరైతే పరిశుద్ధాత్మని తండ్రిని అడుగుతారో ఎందుకు ఇయ్యడు దేవుడు? దానికి ఏ షరతులు లేదు, ఏ కండిషన్స్ లేదు, ఏ ఉపవాసం లేదు,
అభిషేకం అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకొని పాప క్షమాపణ పొంది బాప్తిజం తీసుకొని సావాసంగా సాగుతున్నవాడు తప్పకుండా పరిశుద్ధ. దాట్ హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ, దాట్ హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ. నువ్వు నిలబడి లోపల చెప్పు, పరిశుద్ధాత్ముడా, దేవుడా, ఇదిగో నా ఎదుచున్న సహోదరి కొరకే నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్ముడా, దేవుడా, ఇదిగో ఐఎమ్ స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్, నా కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. గివ్. ఇది తెలియకపోతే ఏమవుతుందంట, లేయా సంపూర్ణమైంది, రాహేల్కి ఇంకెవరు పుట్టబోతామనంట, యోసేపు బెన్యామీలు పుట్టబోతామన్న. ద డే ఈస్ వెరీ నియర్. యేసు ప్రభు రాకడ జరగబోతున్న సాంకేతాలు. భూలోకంలో ఏం జరుగుతుందంట, రేపు జరగబోయే శాంతి, సమాధాన, భద్రతల యొక్క చర్చ, నియంత్రణ ఎన్నుకునే చర్చ. యేసు ప్రభు రాకడకు ఒక నియంత రావాల. ఆ నియంతో చేంజ్ చేస్తాడంటే అందరినీ సమాధానపరుస్తాడు. ఇశ్రాయేలును కూడా ఏమంటాడంటే, వద్దురా ఈ ధ్వంసం ఆపండి, ఎందుకు అన్యాయం ఇవన్నీ చేస్తారు, మీకు ఏం కావాలి, మేము మా పట్టణంలో దేవాలయం కట్టాలా, మా రాష్ట్రము తప్ప వేరే రాష్ట్రము ఉండొద్దు, ఈ రెండిటికి ఒప్పుకుంటే శాంతి రెడీ అంటాడు. ఇశ్రాయేలు కూడా ఏమంటారు వాళ్ళు, మా దేశం తప్ప ఇంకొకడు ఉండొద్దు. రెండోది ఉండని, ఎవడు ఉంటాడో ఉండని కానీ గుర్తించాం మేము, ఇశ్రాయేలు ఒకటే దేశం. రెండవ షరతు ఏంది, మా ఆలయం కట్టబడాలి. ఈ రెండు ఒప్పుకుంటే శాంతి రెడీ. ఈ రెండిటికి ఒప్పుకోవాలంటే ప్రపంచమంతా కదిలొచ్చి ఇశ్రాయేలీల మాటలన్నింటినీ కూడా అందరికీ నచ్చజెప్పే నియంత రావాలి. ఆ నాయకుడు ఏం చేస్తాడంటే అందరినీ ఒప్పిస్తాడు, వద్దు ఈ విధ్వంసం వద్దు, మనకు ఈ నాశనం వద్దు, మనమందరం సమాధానం ఉందాం, శాంతిగా ఉందాం, ఇదిగో కావాల్సింది ఇదే కదా, చేసుకొని వాళ్ళ ఒక్కల కొరకు మనం అందరం ఎందుకు యుద్ధం చేయాలి. ఇశ్రాయేల్ మీద యుద్ధం కొరకు ఎవడైనా వస్తే అమెరికా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇరాన్ని మొత్తం ధ్వంసం లేపి నోరు ముప్పేయగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంటే ఇశ్రాయేల్ దగ్గర ఉండే లేదు. ఇశ్రాయేల్ వచ్చింది, ధ్వంసం లేపింది, వాళ్ళు మౌనం అయిపోయినారు. అమెరికా ఎలాగుంది అని అంటే ఇశ్రాయేల్కు సపోర్ట్గా నిలబడింది. ఎవడు ముట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ దేశం ఉంది ప్రియులు. అంటే అది దేవుని చిత్తం. ఇశ్రాయేల్కు గొప్పతనం కాదు, అమెరికా గొప్పతనం కాదు ప్రియులు. దేవుని ప్రణాళికలో ఎవరునూ కూడా ఇశ్రాయేల్ ముట్టుకోలేనటువంటి చక్కని అందములో ఉంది ప్రియులు. అలాంటి వెలుగులో నియంత వచ్చి ఏమంటాడంటే అందరినీ ఒప్పిస్తాడు. లెట్ us do it. ఇప్పుడు ఎవరెవరు ఎగురుతున్నారు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక దేశం, ఆ దేశం పేరు గుర్తుకు రావడం లేదు, ఎప్పుడు వినని ఆ దేశం కూడా ఇశ్రాయేల్ మీద నిన్నగాక మొన్న దాడి చేసింది. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, ఇట్స్ ముస్లిం నేషన్. నిన్నగాక 2 రోజుల కిందట ఏమెన్ అనే దేశం ఏం చేసిందంటే ఇశ్రాయేల్ మీద దాడి చేసింది. నువ్వు వాళ్ళని చంపుతావా అని. ఏమెన్ అనే దేశం ఎప్పుడైనా విన్నారా? YEMEN ఆ దేశం పేరే. వాళ్ళు ఏం చేసింది, ఇశ్రాయేల్ మీద దాడికి వేసింది. వాళ్ళని కూడా ఆపి కట్టడి చేసినారు. నేను సహోదరులారా చెప్పే వెలిగేదంటే యేసు ప్రభు రాకడకు ఇది ముందు ప్రియులనే, ఇది జరుగుతుంది. నువ్వు మోసపోకు, నీ భక్తి జీవితంలో నాశనకరమైన మార్గంలో ఉండకు, లేకపోతే పశ్చాత్తాపాడు. ఇప్పుడే యేసు ప్రభువా మోసంగా నేను ఇదిగో నా జీవితంలో జీవిస్తున్నాను, క్షమించు. ఎవరికైనా హృదయంలో భయం ఉంది యేసు ప్రభు అంటే జీవితంలో మార్చు. ఎవరికైనా ఆనందం ఉంటే ఎస్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్, రానిరవై ఇవంతా నాకెందుకు, నేను వెళ్ళిపోతా, ఐ విల్ బి దేర్, ఏమన్నా చావని. కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది ప్రియుల, ఇశ్రాయేలు సమాధానం కొరకు ప్రార్థించండి అని అన్నాడు. ఎందుకు ప్రార్థించాలా సమాధానం? ఎప్పుడైతే ప్రపంచమంతయు ఇశ్రాయేలు సమాధానం, దేశ సమాధానం కొరకు మాట్లాడుతుందో ఎవరు గాయమైపోతారంట? లేయా వెళ్ళిపోతారు. ఇంకెవరు గాయమవుతారంటే యోసేపుకు కుమారులు పుట్టేంత వరకు కూడా కరువు దినములు రాలేదు ప్రియులు. యోసేపు భార్య ఎవరంట? పోతీఫర్ కుమార్తె ప్రియులు. నూను దేశస్థురాలైన పోతీఫర్ కుమార్తె యోసేపు. అంటే యాజకుని కుమార్తె, పోతీఫర్ కుమార్తె కాదు కానీ యాజకుని కుమార్తె. ఎవరికి? యోసేపుకు భార్య, అన్యురాలు భార్య. కరువు దినములు 7 సంవత్సరాలు వస్తాయని యోసేపుకు ముందుగా, కరువుకు ముందుగానే దేవుడు తెలియజేసినాడు. అది ఎప్పుడు వచ్చింది కరువు? యోసేపుకి ఎవరు పుట్టాలంట? ఎఫ్రాయిం, మనష్షే ఇద్దరు పుట్టిన తరువాతనే
కరువు వచ్చింది పిల్లలు. చదవండి, ఆ మాట కనబడుతుంది. నా ఆదికాండంలో ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను పిల్లలు. 49వ అధ్యాయం అనుకుంటా, ఆదికాండం 49. కరువు ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కొత్త నిబంధనలు చెప్పినాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ సంగతులు రాయబడింది పిల్లలు. ఇవన్నీ ఎలాగో చెప్పబడినాయి అంటే దేవుడు మనకు వెలుగును బోధించడానికి ఈ సంగతులు చెప్పినాడు. 41వ అధ్యాయం 41వ అధ్యాయం అనుకుంటా, 50వ వచనం. చదవాలి తెలుగులో. ఆదికాండం 41వ అధ్యాయం, Genesis chapter 41:50. And to Joseph were born 2 sons before the year of famine came, whom Asenath, the daughter of Potiphar, the priest of On, bore to him. And Joseph called the names of the firstborn Manasseh, and the second one Ephraim. ఎప్పుడు వచ్చిందంటే కరువు దినాలు యోసేపుకు 2 కుమారులు పుట్టిన తరువాత. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవాలయపు ఆజ్ఞలు రాకమునుపు దేవుడు ఛాయాచిత్రంగా ఉంది. యేసు ప్రభు అందుకే అన్నాడు, లోతు దినములను జ్ఞాపకము చేసి, నోవహు దినములను. యేసు ప్రభు చెప్పిన మాట. మై ఫ్రెండ్, యేసు ప్రభుని నమ్ముకున్న నీ జీవితంలో యేసు ప్రభు రాకడికి ఇంకేం జరగబోతుందన్న, ఇంకేం జరుగుతుంది 3 రోజులు అని అంటే భయంకరమైన, ఏమంటారు దాని తెలుగులో, గ్రహము ప్రియ. భయంకరమైన గ్రహము 100 సంవత్సరాల చరిత్రలో జరగబోనట్టు గ్రహము ఈ రోజు నుంచి ఆరంభమైంది. ప్రపంచం అంతా ఇప్పుడు అంధకారమును చూస్తారు. మన దేశంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మధ్యాహ్నం అవుతుందో రాత్రి అవుతుందో తెలియదు. ప్రపంచం అంతా ఏంటంట 1 hour డార్క్నెస్. ఇది శాస్త్రవేత్తలు చెప్తారు. ఎంతసేపు అంటే చీకటి ఈ 3 రోజుల్లో జరుగుతుంది ప్రియులారా. నేను అబద్ధం చెప్తలేను, మీరు గుట్టి చూడండి. ఫోన్లు చూసి అలవాటు అందరికీ ఉంది కదా. ఓపెన్ అప్ యువర్ థింగ్స్ అండ్ సీ. ఆమోస్ గ్రంథంలో దాని గురించి ఒక మాట మాట్లాడినాడు. 3వ అధ్యాయం అనుకుంటా, నాకు గుర్తులేదు వచనం. దయచేసి ఎవరైనా ఆ మాటలు ఎవరికైనా గుర్తుండే చెప్పండి. నా ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే, ఇదిగో నేను ఇంకొక సూచక క్రియ చేయబోతున్నాను. ప్రపంచం అంతా ఏం చూస్తుందంట? చీకటిని చూడబోతాం. సూర్యుడు, చంద్రుడు. ఆ వచనము చక్కగా ఉంది. నాకు ఆ వచనం గుర్తుకు రావడం లేదు. ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ అండర్లైన్డ్ ఇట్. ఆమోస్ గ్రంథం దొరికిందా? 3వ అధ్యాయంలో చూడండి, ఆ మాట ఉంటుంది. ఈ పరిణామం ఎందుకు జరుగుతుంది, ఇంతవరకు ఎందుకు జరగలేదు అని అంటే, దేవుడు నమ్ముకున్న ప్రియబిడ్డలముగా దేవుడు సెలవిస్తున్న మాట 3వ అధ్యాయంలో ఉంది. దేర్ విల్ బి డార్క్నెస్ ఆఫ్ సన్ అండ్ మూన్ అని రాయబడింది. నాకు అది వచనం గుర్తుకు రావడంలో ఎవరికైనా దొరికితే దయచేసి సహాయం చేయండి ఆ మాట. సో ఇది జరగబోతా ఉంది ప్రియులు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ 3 రోజుల్లో జరగబోతా. ఆకాశంలో జరగబోయే గుర్తు ఎలాగుంది అని అంటే, దేర్ విల్ బి ఎ సడన్ డిస్ట్రక్షన్ ప్రియులు. సారీ, నా 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువు. నేను చదువుతా. దొరికిందా? చదవండి మరి. And that made the Pleiades and Orion, and turneth the shadow of death into the morning, and maketh the day dark with night. దేవుడు చేయబోయే ఈ కార్యం అంటే స్పష్టంగా అనిపించలేదా? ఆమోస్ గ్రంథంలో 7వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలో ఇట్ ఈస్ దేర్ దట్ హీ వుడ్ మేక్ ఎవ్రీథింగ్ డార్క్. ఇది ఈ 3 రోజుల్లో జరగబోతుంది. ఇది అబద్ధం కాదు నేను చెప్పాను. యూ కెన్ జస్ట్ వాచ్ అండ్ సీ. వార్తల్లో మీరు వినవచ్చు, మనం చూడకపోయినా కూడా. గాడ్ ఈస్ డూయింగ్ టు దిస్. ఇది ఎందుకు జరుగుతుంది? వై ఇస్ దిస్ హ్యాపన్ అంటే, లేఖనాల్లో యేసు ప్రభు రాకడం గురించి మాట్లాడుతున్నది. 3వది ఏందో తెలుసా? 3వ సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలీల్లో వారి 4వ పండుగ రేపటి నుంచి ఆరంభం. ఏమా పండుగ అంటే బూరల పండుగ. బూరల పండుగ అంటే యేసు ప్రభు రాకడకు నిదర్శనంగా ఊదే బూరలు.
భూలోకంలో తీర్పు తీర్చే బూరలు వేరు, యేసు ప్రభు రాకడకు బూర ఊదే తీర్పు. ఎందుకంటే తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బూర ధ్వనితోనూ అని రాయబడింది. 16వ వచనం ఉంది 4వ అధ్యాయం మొదటి తెస్సలోని పత్రిక 16వ వచనం. ఫర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ with an assembling shout, with archangel's voice, and with the trump of God. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూర ప్రియుల ప్రభు పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడుతురు, ఆ తర్వాత సజీవంగా ఉన్న మనము మార్పు నొందుదుము. వి షుల్ ఆల్ చేంజ్ ప్రియుల. ఇది జరుగుతుందా ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అంటే నాకు తెలుసు. ఈ రోజే ఇప్పుడే జరుగుతుంది ప్రియుల. ఈ మార్పు ఎప్పుడు జరుగుతుంది? ఇట్ విల్ హ్యాపెన్ నౌ. ఇప్పుడు జరుగుతుంది ప్రియుల. అంటే ఇవన్నీ ఎలాగో పొందికలకు వచ్చినాయనంటే, ఒకటి ప్రపంచమంతా సమాధానం గురించి మాట్లాడబోతా ఉంది. ఆకాశంలో ఏం జరుగుతున్నాయంటే భయంకరమైన గ్రహాల సందడి జరుగుతూ ఉంది. భూలోకంలో ఇశ్రాయేలీలకు పండుగ. ఇంకేముందంటే వంశంతో కూడిన వాతావరణము ప్రపంచంలో కనబడుతుంది. అమెరికా అంటా ఉంది ఇజ్రాయెల్ తప్పు చేస్తలేదు అంటా ఉంది. పక్కకున్న పొరుగు దేశాలు అన్నీ ఏమంటున్నారు, ఇజ్రాయెల్ మారణ హోమం చేస్తూ ఉంది అంటారు. సీపిల్లలు ఇవన్నీ ఆలోచించండి. ఆత్మీయుడు ఏం చేస్తాడంటే ఇవన్నిటిని ఆలోచించి నోబు దినముల వరకు ఎలాగూ వారు ఓడలో వెళ్ళేంత వరకు ప్రళయం రాలేదు. నువ్వు నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? యేసు ప్రభుతో సమానంగా ఉండటం, ఆయన ప్రక్కలో కూర్చుండటం. ఈ ఉదయకాలం ఆయన సహోదరులంగా ఆరాధించినాం. యేసు ప్రభు నా సహోదరులు అన్నాడు. ఆ వెలుగుతోనే మనం ఇక్కడ ఆరాధించాం. రెండో వెలుగు ఏంటంటే ఆయన భార్య. ఆయన భార్య ఎక్కడ ఉంటుందంట? అక్కడ ఉంటుంది. యేసు ప్రభు వచ్చేది ఆయన భార్య కొరకే. సంఘం ఆయన భార్య ప్రియుల. ఆయన భార్యను శ్రమల పాలు కానియడా. ఆయన ప్రాణం పెట్టిందే దాని కొరకు. ఆ భార్యను తీసుకుపోయిండు అంటే మొన్న నేను పోతూ కారులో కూర్చొని పోతా ఉన్నా. అన్నా యేసు ప్రభు వస్తాడన్నా, నేను ఎంత పడితే నువ్వు ఏమవుతావు అని అడిగి, ఈ కారు పోయి కొట్టుకుంటుంది, చచ్చిపోతావు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. రే భయం ఎందుకులా పెడుతున్నా ఇట్లా అంటే. ఇలానే ఎప్పుడైనా చెప్పిరా మీ పక్కకున్నవానికి ఆ మాట? మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ పనుల దగ్గర, ఆఫీస్లో, ఇప్పుడు నేను ఈ బాక్స్ తీస్తున్నా, నేను వెళ్ళిపోతే ఈ బాక్స్ కింద పడి పేలిపోతుంది, మీరందరూ చచ్చిపోతారు, నేను పోతా. ఎప్పుడన్నా అలాంటి మాటలు మీ భార్యతో చెప్పినారా? మీ భర్తతో చెప్పినారా పిల్ల? డిడ్ యూ స్పీక్? పిల్లల గురించి ఆ పిల్లరా 12 సంవత్సరాల వయసు లోపల ఉన్నవారు ఎవరైనా సరే పిల్ల అందరూ కూడా నీతో వస్తారు. నా పిల్లలు ఎట్లా అబ్బా, నేనంతే, నా చిన్న పిల్లోడు ఇప్పుడే వాడు నెల అయింది, వాడిని చూసుకోలే అంటే నీతో పాటు వచ్చేస్తాడు ఆయన కూడా. ఆయనకు అవసరమే లేదు. యేసు ప్రభు జన్మ పాపం కొరకై చనిపోయినాడు. కర్మ పాపం మనమందరము. పుట్టినవాడు 12 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారందరూ కూడా, అది ఏ కుటుంబమునకు చెందినా కూడా పిల్లలందరూ అదృశ్యమైపోతారు. పిల్లలను నా యొద్దకు రానీయుడి అని అన్నాడు. ఎందుకంటే వారిదే దేవుని రాజ్యం. వాక్యంలో ఉంది. అపోస్తలుడు లూకాసు వార్త 17వ అధ్యాయంలో 16వ అధ్యాయం ఆయన చెప్తాడు, ఇదిగో లెట్ ద చిల్డ్రన్ కమ్ టు మీ. ఆయన దగ్గర పిల్లలను తీసుకొని వస్తే ఈ శిష్యులు ఆపుతారు. పిల్లలు నో లెట్ దెమ్ కమ్ టు మీ. వాళ్ళదే దేవుని రాజ్యం, వాళ్ళదే దేవుని రాజ్యం. లూకాసు వార్తలు ఉంది పిల్లలు, నాకు ఆ వచనం గుర్తుకు రావడం లేదు. లూకాసు వార్తలు ఆయన మాట్లాడుతూ ఆ సంగతులు చెప్పిన, ఇదిగో పిల్లలను ఆపని. చదవండి 18వ అధ్యాయం ఉంది చూడండి. 18వ అధ్యాయం 16వ వచనం లూకాసు వార్తలోనే. But Jesus calling them to suffer children, little children to come to me, do not forbid them, for of such is the kingdom of God. ఒకటంట దేవుని రాజ్యం. చదవండి. కాబట్టి పిల్లల విషయం చింతవద్దు, నీ విషయం చింతించు. అమలారా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవ. యేసు ప్రభును నమ్ముకోలేదా? మీ నాయన నమ్ముకోలేదా? మీ నాన్న ప్రార్థనకు వస్తలేడా? మీ అమ్మ ప్రార్థనకు వస్తలేదా? యేసు ప్రభును జ్ఞాపకం చేసుకుంటలేడా?
ప్రియులారా, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ 3 days. ఈ భూలోకంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అని నాకు తెలిసినదంతా ఒకటే, యేసు ప్రభు ఇప్పుడు వస్తే ఐ విల్ గో విత్ ఇట్. ఎత్తబడినాము అని అంటే బిల్డింగ్ బాయ్ అన్నీ పోయేది ప్రియులు, ఏమీ ఉండదు. నువ్వు వేసుకున్న, నువ్వు ప్రేమించే బంగారం ఉండదు. నువ్వు ఇష్టంగా కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టిపోతావు. నువ్వు ఇష్టంగా ప్రేమించి ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భర్త పోతాడు, నువ్వు ఉండిపోతావేమో. నువ్వు ప్రేమించే పిల్లలు వెళ్ళిపోతారు, నువ్వు ఉండిపోతావేమో. అందుకే అక్కడ ఉంది 17వ అధ్యాయంలో, ఇద్దరు ఏముంటారంట, మంచంలో పడుకొని ఉండగా పోతాడు, ఒకడు ఇద్దరు తిరిగలి విసురుతూ ఉంటే ఏమవుతుందంట, ఒకటి ఉంటారు బంధించబడతారు. సహోదరులారా, మనం ఎక్కడున్నాం మీరు గమనించండి. ఈ 3 రోజులు జరగబోయే పరిణామాలు, ఇది నీ భక్తికి నిన్ను కదిలించి నీ ఎముకలలో నొప్పి తీసుకొచ్చిందంటే చేంజ్ యువర్ సెల్ఫ్. ఇంకా మార్పు చెందు ప్రియుల, పశ్చాత్తాపడు. ప్రభు దగ్గరికి వెళ్ళి రహస్యంగా, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నా ప్రతి బలహీనతను క్షమించి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ప్రియుల. చదవండి మాట, అందరం చదువుదాం మాట. నేను కూడా ప్రతి ఒక్కరూ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రియుల. యేసు ప్రభు రేపు నన్ను అడుగుతాడు, ఏం చెప్పినావు నువ్వు సంఘస్థులకు అని అంటే, ఇదే చెప్పినానయ్యా. ఐ స్పోకెన్ అబౌట్ దిస్. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం అందరం. లెట్ us all read. తెలుగులో వచ్చిన వారు తెలుగులో చదువుదాం, ఇంగ్లీష్లో వచ్చిన వారు ఇంగ్లీష్. If we confess, He is faithful and righteous to forgive our sins and cleanse us from all unrighteousness. మనము మన పాపములను ఒప్పుకొని చెప్తాం. మనము మన తీసేసి నా పాపమును ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయి. ఏం చేస్తాడు ప్రియులను? ఒప్పుకోవాలి. ఆయన చెప్పడం చాలా సింపుల్ కదా. ఇట్స్ వెరీ సింపుల్ టు స్పీక్ దిస్. ఒప్పుకుంటానయ్యా, అంత పెద్ద పంచాలి. ఒప్పుకోవడం అనేది కన్నీళ్లతో ఒప్పుకోవడం. నాకు నచ్చింది నేను ఒప్పుకుంటా కాదు. ఒప్పుకుంటే ఏమంట, సమస్త దుర్నీతి నుండి కడిగి ఆయన ఏం చేస్తాడంట, పవిత్రులుగా చేస్తాడు. హీ విల్ క్లీన్ ప్రియులారా, ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఎందుకు అంటే యేసు ప్రభు వస్తున్నాడు, ఈజ్ కమింగ్. ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి, చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఒక మాట ఉంది. యేసు ప్రభు ఎప్పుడు వస్తున్నాడు అని అంటే, ఈజ్ కమింగ్. చివరి అధ్యాయం 22వ అధ్యాయం 20వ వచనం. బిహోల్డ్ అని అనేది 22వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం 20. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు, అవును, behold I come quickly, says amen, come Lord Jesus. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. ప్రియ సహోదరులారా, నా జీవితం నీ జీవితం ప్రభు ఎదుట చక్కగా లేకపోతే లెట్ us చేంజ్. ఈ 3 రోజుల పరిణామం ఎంత భయంకరంగా మారబోతుంది ప్రపంచ చరిత్ర అనేది నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ యేసు ప్రభు రాకడకు గుర్తులుగా. నోవు దినముల వలె లోతు దినము. చివరికి ఒక మాట అన్నాడు యేసు, లోతు భార్యను జ్ఞాపకం చేసి. ఆమె ఏం చేసిందంటే, మా ఆయనకు పిచ్చి పట్టింది, ఇల్లు వదిలిపెట్టమన్నాడు, అన్ని వదిలిపెట్టింది, అన్నీ వదిలిపెట్టి నన్ను ఏడుకో లాక్కపోతున్నాడు అని చెప్పి ఏం చేసిందంట, తిరిగి చూసింది పిల్లలు. అంతే. ఈ అన్నయ్య ప్రతి వారం గిట్లనే చెప్తాడు, ఏడుస్తాడు, గిట్లనే మాట్లాడతాడు, ఇట్లనే చెప్తాడు అని అనుకుంటున్నారా? లోతు దినములను జ్ఞాపకం చేస్తాడు. రిమెంబర్ ద డే ఆఫ్ నోవా అన్నాడు, లాట్ అన్నాడు, రిమెంబర్ అన్నాడు. రిమెంబర్ లాట్స్ వైఫ్ అని తన ప్రాణమును కాపాడుకోవాలనుకుంది ప్రియుల. అందుకే తిరిగి చూసిందా.
ఎవడైతే కాపాడుకుంటాడో వాడు పోగొట్టుకుంటాడు, ఎవడు పోగొట్టుకుంటాడో వాడు కాపాడుకుంటాడని చివరిగా ప్రభు మాట్లాడిన మాట. కనుక ప్రియ సహోదరులారా, యేసు ప్రభుని నమ్ముకున్న వెలుగులో ఐ నీడ్ టు కన్ఫెస్ మై సెల్ఫ్. నాకు చెప్పొద్దు, మీరు ఎవ్వరికి చెప్పొద్దు. థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ బంధువులకు చెప్పండి. ఇవి మాటలు కావు, జరుగుతున్న చరిత్రలో జరుగుతున్న పరిణామాలను మీ ఎదుట తెచ్చిందండి. ఎందుకంటే యేసు ప్రభు స్పీక్ టు యువర్ బ్రదర్స్, స్పీక్ టు యువర్ సిస్టర్స్. నీ సహోదరులతో మాట్లాడు, నీ భర్త కుటుంబీకులతో మాట్లాడు, నీ భార్య కుటుంబీకులతో మాట్లాడు, చెప్పు, జరుగుతున్న పరిణామం చెప్పు, మెలకువ తీసుకొని రా. ఆయన త్వరలో వస్తా. ఈజ్ కమింగ్. దేవుడి మాటలు మన కొరకై దీవించుగా.